గైస్ ఇదేమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పి టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే లవ్. సో లవ్ అంటే చాలా మందికి తెలుసు కదా, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు లవ్ చేసుకుంటారు, అంటే ఒక అట్రాక్షన్ స్టేజ్ లో కూడా అది లవ్ అనుకుంటున్నారు. సో లవ్ కొంతమందికి మాత్రమే కరెక్ట్ గా ఉంటది, కొంతమంది అసలు లవ్ లో 99% ఫేక్ ఉన్నారు. అసలు లవ్ అంటే అది జెన్యున్ కాదు కూడా అది. సో ఇప్పుడు ఏదో తెలియని ఏజ్ లో లవ్ అనుకొని అదొక అట్రాక్షన్, బట్ దాన్ని లవ్ అనుకొని దానికోసం చనిపోవడం ఎందుకు ఇవన్నీ. సో లవ్ అంటే ఏంటో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వినాయక్ కుమార్. మీరు లవ్ చేశారా ఎవరినైనా? చేసాము, చేశారా? బట్ బ్రేకప్. సో లవ్ అంటే ఏంటి అసలు? లవ్ అంటే ఏం లేదు, జస్ట్ మాట్లాడుకోవటం, తిరగటం, యాజ్ అ ఫన్. ఫన్ అంతే, అంతే. ఈ రోజులు అసలు లవ్ అనేది ఫన్. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, కొన్ని రోజులు మళ్ళీ విడిపోతారు, ఇంకొని చూసుకుంటారు. అందుకని ఇంక లవ్ చేయటం దేనికి? అంటే మరి మీరు చెప్తున్నారు, బట్ చాలా మంది లవ్ వల్ల ఎంతో లక్షల మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దాన్ని ఏమంటారు? అంటే అది అమ్మాయిల వల్లే కదా, వాళ్ళు కరెక్ట్ గా ఉండరు కదా. అమ్మాయిలే కరెక్ట్ గా ఉంటారా? కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకునేది. కరెక్ట్ గా ఉంటే ఇంకెందుకు చేసుకుంటారు? అమ్మాయి ఏ విషయంలో కరెక్ట్ ఉంటలేరు? విషయంలో కరెక్ట్ గా ఉంటారంటే ఇప్పుడు పలానా విషయాలు దాస్తూ ఉంటారు. ఇప్పుడు పర్సనల్స్, ఒకరి పర్సనల్స్ ఒకరు షేర్ చేసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. షేర్ చేసుకుంటే ఏం ఉండవు అసలుకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నాం, 10th క్లాస్ స్టార్ట్ అయినా 10th క్లాస్ ఎండ్ అయితే అదొక అట్రాక్షన్ స్టేజ్ లో కూడా లవ్ అనుకొని ఇదే ప్యూర్ లవ్, ఇదే లవ్, వీళ్ళనే పెళ్లి చేసుకోదు. 10th క్లాస్ నాట్ ఏ ప్యూర్ లవ్, బట్ ఇది ఒక అట్రాక్షన్ స్టేజ్ కదా. బట్ వాళ్ళు ప్యూర్ లవ్ అనుకొని కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మరి దానికి ఏం చెప్తారు? దానికి నేనేం చెప్పలేను, నాకు ఆ వయసులో అసలు లవ్వే చేయలేదు, దానికి నేనేం చెప్పలేను. సో మీరు ఏ ఏజ్ లో లవ్ చేశారు? నేను డిగ్రీలో చేసినాను. ఎప్పుడు బ్రేకప్ అయింది? రీసెంట్ గా 1 year. బ్రేకప్ అయినప్పుడు అసలు మీకు ఏమనిపించింది? బాధ కలిగించింది. అంటే బ్రేకప్ అయినాక చాలా మంది చిన్న చిన్న విషయాలకే చేతులు కట్ చేసుకోవడం, టాబ్లెట్స్ వేసుకోవడం, చిన్న పిల్లలు చేసేయండి. మెచ్యూర్ గా ఆలోచించే వాళ్ళు ఏంది ఇప్పుడు డైరెక్ట్ సూసైడ్ చేసుకుంటారు కదా. సూసైడ్ చేసుకోరు. మెచ్యూర్ గా ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు బ్రేకప్ అయ్యింది, వీళ్ళు కాకపోతే ఇంకా లైఫ్ లేదా అనేది ఆలోచించి ఇంకో పక్కదానికి వెళ్తారు, ఇంకోటి చూసుకుంటారు, కాబట్టి చేసుకోరు. అన్మెచ్యూర్ గా ఆలోచించే వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. అసలు పేరెంట్స్ చూసిన మ్యాచ్ చేసుకోవడం కరెక్టా, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా? లవ్ మ్యారేజే కరెక్ట్ కాదంటం లేదు, బట్ పర్ఫెక్ట్ గా ఉంటేనే కరెక్ట్. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటే లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు. బట్ లవ్ లో ఉన్నప్పుడే చిన్న చిన్న ఇష్యూలు, పెద్ద పెద్ద ఇష్యూలు అయ్యి అది కూడా వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నాక లైఫ్ లో మనం మ్యారేజ్ చేసుకున్నా కూడా కరెక్ట్ గా ఉండలేము. అవన్నీ ముందే డిసైడ్ అయిపోవాలి కదా. ఇప్పుడు లవ్ అన్నాక ముందే చాలా వస్తాయని తెలుసు వాళ్ళకి, అవన్నీ ఫేస్ చేసిన తర్వాతే కదా బ్యూటిఫుల్ లైఫ్ ఉండేది. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఇంట్రెస్టే లేదు. మరి లవర్ లేదన్నారు కదా. ఇంకా టైం ఉంది కదా, నాకు చాలా ఉంది. ఏజ్ 20. ఓ ఇంకా సో ఫ్యూచర్. లవర్ ఉందా మీకు? ఉంది. ప్రెసెంట్ కూడా. అవును. అసలు లవ్ అంటే లవ్ పై ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే రిలేషన్ బిట్వీన్ 2 members, అంటే ఇద్దరు ఏదైనా అండర్స్టాండింగ్, ఏదైనా సంథింగ్ ఏదైనా అండర్స్టాండింగ్ గా ఉండేది లవ్. బట్ కొంతమంది ఉంటారు అమ్మాయిలు, ఇప్పుడు లవ్ అంటే లవ్ బాగానే ఉంది కానీ అమ్మాయిలే బాగా. అంటే అమ్మాయిల ఫేస్ కట్ బాగాలేదా ఇట్లా? అంటే 80% అమ్మాయిలు ఫేక్ గానే ఉన్నారు, 20% ఉన్నారు అంతే. అందుకని నా పాయింట్ ఆఫ్ వ్యూ లో లవ్వే కరెక్ట్. 20% అమ్మాయిల్లోనే చూస్ చేసుకొని లవ్ చేసుకొని మ్యారేజ్ చేయడం 20% అని అంటున్నారు కదా. మన ఇండియాలో మనం ఓన్లీ మన ఇండియాలోనే చూసుకుందాం, ఎక్కువ గర్ల్స్ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో మరి ఇంత మందిలో ఏ అమ్మాయి చూస్ చేసుకుంటారు, ఈ అమ్మాయి కరెక్ట్, ఈ అమ్మాయి ప్యూర్ గా ఉంటది అని ఎట్లా అర్థమవుతుంది మీకు? లవ్ చేస్తాం, బెస్ట్ కనిపిస్తే మ్యారేజ్ కి కమిట్ అవుతాం, లేకపోతే లైట్ తీసుకుంటాం. అసలు ఇప్పుడు చాలా మంది లేడీస్ ఒపీనియన్ ఏంటంటే లవ్ చేస్తారు, టైం పాస్ గా యూజ్ చేసుకుంటారు, జస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నంత సేపే మన మీద ఇంట్రెస్ట్ ఉంటది, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కనిపించిందా అక్కడ దాని ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్తారు. దానికి మీరేమని చెప్తారు? అదే నేను 80% అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేకుండానే చేస్తున్నారు లవ్, తర్వాత 20%. అందుకని మేము 20% అమ్మాయిలనే చూస్ చేసుకొని లవ్ చేయడం కరెక్ట్. ఎందుకంటే నేను 3 numbers లో చేసా, డిగ్రీలో చేసిన,
డిగ్రీ కామెడీ చేస్తున్నావు బ్రో, ఒక్కరిద్దరు కాదు 3 మెంబర్స్ అంటే కరెక్ట్ గా 3 నంబర్స్ చేసిన 3 నంబర్స్ లో 2 వదిలేసారు. ఇప్పుడు ఒక అమ్మాయి నాకు పర్ఫెక్ట్ అనిపించింది, అందుకని ఆ అమ్మాయికి ఇప్పుడే నేను 4 years నుంచి కమిట్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇంకొకటి బ్రో, చాలా మంది అంటే ఒక ఏజ్ కి వచ్చినాక లవ్ చేసుకుంటే ఇది లవ్ అని అనిపిస్తది. బట్ టీనేజెస్ లో 16, 17, 18 ఇయర్స్ లో లవ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ చిన్న ఏజ్ లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో దానికోసం మీరేమని చెప్తారు? వాళ్ళకి తెలియాలి ఇది రాంగే. మెచ్యూరిటీ అయిన తర్వాత, మెచ్యూరిటీ మైండ్ కి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరైనా లవ్ చేసుకోవడమే కరెక్ట్. ఇది మెచ్యూరిటీ లేకుండా ఈ మొత్తం చాలా రాంగ్, అది చాలా రాంగ్ చేస్తున్నారు. బట్ అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు, ఇది చిన్న అమ్మాయి అని ఆ మైండ్ తో థింక్ చేసి చూడట్లా, ఏ అమ్మాయి అయితే సరిపోయిందిలే. కొంతమంది 16 years ఉంటారు, బట్ వాళ్ళు ఏంది 23, 24 years లా కనిపిస్తారు. అందుకని మేమేందంటే ఏదైనా మైండ్ లో బ్యాడ్ గా తీసుకోకూడదు, ఏదైనా రిలేషన్ ఉండి మంచిగా అనిపిస్తే చేయాలి అంతే. ఇంకొకటి, చాలా మంది పేరెంట్స్ అంటే మనకి అర్థం అవుతూ ఉంటారు, లేడీస్ ఎలా అనుకుంటారంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనకి ఎలాంటి సపోర్ట్ ఉండదు, అదే అరేంజ్ మ్యారేజ్ పేరెంట్స్ చూపించిన సంబంధం చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటది అని అంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ కరెక్టా? లవ్ మ్యారేజ్ కరెక్ట్, బట్ పేరెంట్స్ మధ్యలోనే చేసుకోవాలి కరెక్ట్ అది. బట్ ఇప్పుడు అలా ఎవరు పేరెంట్స్ అయితే ఒకటి అనుకుంటారు, నా బిడ్డకి మంచి రావాలి అంటే ఒక మ్యారేజ్ చేసుకుంటే తన లైఫ్ లో సెటిల్ అయిపోవాలి, ఆమెకి ఎలాంటి కష్టం ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇప్పుడు ఎవరైనా సరే లవ్ మ్యారేజెస్ చేసుకున్న మనం అందరినీ చూస్తూనే ఉన్నాం. మాక్సిమం 100% లవ్ మ్యారేజ్ చేసుకున్న 1 year 2 years కంటే ఎక్కువ ఉండలేరు వారి రిలేషన్ లో. సో దానికి ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు పేరెంట్స్ చెప్పింది చేసుకోవటమే కరెక్ట్, బట్ ఏంటంటే పేరెంట్స్ చెప్పుకోవాలి, పేరెంట్స్ కి ఇలా చేసుకోవాలనుకుంటున్నాం అని వాళ్ళని కూడా కొంచెం లవ్ గా చెప్పి చేసి వాళ్ళని కమిట్మెంట్ చేసి మేము కమిట్మెంట్ కొట్టి లవ్ చేసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు చాలా సూసైడ్ జరుగుతున్నాయి. సో ఇలాంటి లవర్స్ కి చెప్పాలి అంటే టీనేజ్ వాళ్ళకి ఏమని చెప్తారు? టీనేజ్ లో లవ్ చేసుకోవడం కరెక్టా రాంగ్? రాంగ్, పక్కా. ఎందుకు? మెచ్యూరిటీ ఏ అబ్బాయి ఏంది అదే నేను చెప్తున్నా. ఇప్పుడు బాయ్స్ థింకింగ్ మైండ్ థింకింగ్ లో ఏంటంటే అమ్మాయి ఉంటే చాలు, కొంతమంది అది అలా ఉండకూడదు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అది రాంగ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భాష. భాష. లవ్ అంటే చాలా మంది చిన్న పిల్లలు కూడా లవ్ చేసుకుంటున్నారు. అసలు లవ్ అంటే ఏంటి? యాక్చువల్ గా లవ్ అంటే ఒక మెయిల్ ఫీమేల్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది, మనకి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏంటంటే సినిమా ప్రభావం వల్ల కానీ లేదంటే బయట ఏదైనా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అట్లాంటి వల్ల చూసి అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ఈ ఏజ్లో అయ్యేది చూసేది అంతా అట్రాక్షన్, ఓన్లీ అట్రాక్షన్ వల్ల మీరు డెఫినెట్లీ హర్ట్ అవడమో ఏదో ఒకటి చేస్తారు. డెఫినెట్లీ మీరు ఒక మెచ్యూరిటీ ఉన్నప్పుడే లవ్ చేయాలనేది నా ఒపీనియన్. సో ఏ ఏజ్ లో లవ్ చేసుకుంటే కరెక్ట్ మెచ్యూరిటీ అంటే ఇప్పుడు మాక్సిమం 16 years స్టార్ట్ అయిందా లవ్? 10th క్లాస్ కి వచ్చినామా ఇంకా మేము పెద్దోళ్ళం, మేము లవ్ చేసుకోవచ్చు అనే ఒక థింక్ ఆఫ్ లో ఉంటున్నారు. సో ఏ ఏజ్ లో లవ్ చేసుకుంటే వాళ్ళ మెచ్యూరిటీ కరెక్ట్ గా ఉంటది? సో కమింగ్ టు ఏజ్ అనేది లేదు లవ్కి. ఓకే, ఏజ్ బ్యారియర్ అనేది ఉండదు. సో ఏజ్ బ్యారియర్ లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ అవతల వాళ్ళు మెసేజ్ చేయలేదని అలగడం, అవతల వాళ్ళు రిప్లై ఇవ్వలేదని చేయడం, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదని హర్ట్ అవ్వడం, వాళ్ళ మీద ఏదో ఒకటి అనుకోవడం. ఇప్పుడు లవ్ అంటే వాళ్ళ మీద మనకి కమాండ్ చేయకూడదు. కమాండింగ్ ఉంటే అండర్స్టాండింగ్, కమాండింగ్ కన్నా అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే మనం లవ్ చేయగలం. సో ఆ లవ్ అనేది జెన్యున్ గా ఉండాలి అంటే మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, మోరల్ సపోర్ట్ చేయడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ మనసు ఏంటో అర్థం చేసుకోవడం, వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళ అందాన్ని చూసో, వాళ్ళ స్ట్రక్చర్ని చూసో, లేదంటే ఓకే ఈ అమ్మాయి బాగుంది, చూడటానికి బాగుంది, ఈ అమ్మాయికి ఓకే క్యూట్గా అనిపించి, అది లవ్ కాదు యాక్చువల్గా. సో లవ్ అర్థం చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. అర్థం చేసుకోకుండా ఈ సినిమా ప్రభావం వల్ల మ్యాక్సిమం ఐ థింక్ ఉన్నారు. సో సినిమాలో కూడా కరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు, బట్ కాకపోతే యూత్ రిసీవ్ చేసుకోవడంలో దాంట్లో రాంగ్ వేలో
పోర్ట్రే వాళ్ళు చేసుకుంటున్నారు. సో తప్పు ఎవరిది కాదు, మూవీస్ది కాదు, బట్ యాక్చువల్గా ఈ ఏజ్ ఫ్యాక్టర్, ఆ ఏజ్ ఫ్యాక్టర్లో మీరు ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు మీ లైఫ్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఫ్రీగా ఉంటుంది. సో ఎందుకు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూసైడ్లు పెరిగిపోయాయి, లేదంటే లవ్ చేసే వాళ్ళు చంపేస్తున్నారు, ఇంట్లో ఒప్పుకుంటలేరు అని చెప్పి చిన్న చిన్న ఏజ్ లో వెళ్ళిపోతున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి అన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టాలంటే లవ్ కోసం మీరేం చెప్తారు? సో మీరు లవ్ చేయడం తప్పు అనను. అలాగే లవ్ అనేది మీకు యాక్చువల్గా న్యాచురల్గా దొరకాలి అంటే ఇప్పుడు మీకు ఉన్న ఏజ్లో మీకు పేరెంట్స్ ద్వారానే దొరుకుతుంది. మీరు పేరెంట్స్ చెప్పింది డెఫినెట్లీ వినండి. పేరెంట్స్ చెప్పిన తర్వాత వింటేనే మీకు లైఫ్ అనేది బాగుంటుంది. పేరెంట్స్కి మించిన లవ్ ఎవ్వరు చేయలేరు. ఈ ఏజ్లో ఉన్నది జస్ట్ ఇది మాత్రమే. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చాక అంటే మీరు చదువు అయిపోయి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి జాబ్ చేస్తూ అమ్మ నాన్నని సక్రమంగా చూసుకుంటే అదే మీకు బ్లెస్సింగ్. డెఫినెట్లీ మీకు దేవుడు లవ్ ఇస్తారు లైఫ్లో. ఇదైతే నా సజెషన్. మీరు జాబ్ చేయండి, చూసుకోండి, ప్రెసెంట్ అమ్మ నాన్నని చూసుకోండి. అమ్మ నాన్న ఏది కోప్పడినా కూడా ఏం పట్టించుకోకండి. సో లవ్ అంటారా లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మనం కొంచెం డివేట్ అవ్వచ్చు, మనకంటే కొంచెం బెటర్ ఆప్షన్ వాళ్ళకి కనిపిస్తే ఆల్మోస్ట్ అట్రాక్టివ్ ఫీలింగ్స్ వెళ్ళిపోతాయి వాళ్ళ మీద. సో అట్లాంటి మూమెంట్లో లవ్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ లవ్ చేసినా జాగ్రత్తగా ఉండండి. లవ్ కోసం ప్రాణాలు ఇవ్వద్దు, ప్రాణాలు తీయొద్దు. లవ్ ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ ఎండ్ కాదు. ఎండ్ చేసుకోవద్దు, ఎండ్ చేయొద్దు ఎవరి లైఫ్. ఎందుకంటే మీరు ఎండ్ చేస్తే అవతల వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది హర్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఎవరైనా విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ కోపం వల్ల నేను చంపేయడం వల్ల ఏమైంది, పర్సన్ చనిపోతారు. వాళ్ళకి ఎంత ఫీల్, చిన్నప్పటి నుంచి అమ్మాయిని పెంచడము, అబ్బాయిని పెంచడము, కానీ పెంచి పిల్లల తల్లిదండ్రులకి ఎంత నష్టం ఉంటుంది, ఎంత బాధపడతారు. సో తల్లిదండ్రుల మీద ప్రేమ పెంచుకోండి, ఆటోమేటిక్ గా మీకు దేవుడు ప్యూర్ లవ్ గాడ్ డెఫినెట్లీ బ్లెస్ చేస్తారు. సో పబ్లిక్ ఒపీనియన్ అనేది తెలుసుకున్నాను లవ్ మీద. చాలా మంది అంటున్నారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్, బట్ ఒక అండర్స్టాండింగ్ లో ఉండి చేసుకోవాలి అని అంటున్నారు. బట్ ఇప్పుడు చూసేది చాలా జరుగుతున్నాయి కదా, టీనేజ్ లో లవ్ చేయకండి, ఒక ఏజ్ కి వచ్చినాక మీకు ఆటోమేటిక్ గా మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఆర్ఆర్పీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.